గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ వెంకటకృష్ణ, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అట్ నోరి హాస్పిటల్స్, విజయవాడ. ప్రజెంట్ సమ్మర్ స్టార్ట్ అయింది, ఎండలు విపరీతంగా ఉన్నాయి. వీటి వల్ల ఏంటంటే పిల్లల్లో డిహైడ్రేషన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అది పిల్లల్లో ఎలా తెలిసిద్ది మనకి అంటే, పెదాలు నేలక బాగా డ్రై అవ్వటము, లేకపోతే పాస్ వేయటం తక్కువ అవ్వటము, అదే మరీ చిన్న పిల్లల్లో అయితే ఏడ్చినా సరే కళ్ళంబడి నీళ్ళు రాకపోవటము, అవన్నీ ఎలా ఉన్నాయి అంటే డిహైడ్రేట్ అవుతున్నాడు పిల్లలు అని. అలా డిహైడ్రేట్ అవ్వకుండా ఏం చేయాలి, మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, పిల్లలకి ఎక్కువ లిక్విడ్ ఐటమ్స్ ఇవ్వాలి. ఎలాంటి లిక్విడ్ ఐటమ్స్ ఇవ్వాలి అనేది ఇంపార్టెంట్. వాటర్ కానీ, టెండర్ కోకోనట్ వాటర్ కానీ, లేకపోతే మజ్జిగ, రాగి జావలు, బార్లీ నీళ్ళు, సగ్గుబియ్యం నీళ్ళు అలాంటివి ఇవ్వచ్చు. అది వాటర్ కంటైనింగ్ ఫ్రూట్స్ కూడా ఇవ్వచ్చు. వాటర్ కంటైనింగ్ ఫ్రూట్స్ అంటే పుచ్చకాయలు కానీ, ఆరెంజెస్ కానీ, కీరా కానీ అలాంటివి ఇచ్చుకుంటూ ఉంటే డిహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఎలాంటి లిక్విడ్స్ ఇవ్వకూడదు అంటే కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటే మన వైద్యుడికి కూల్ డ్రింక్స్ కానీ, ఎనర్జీ డ్రింక్స్ కానీ, లేకపోతే షుగరీ జ్యూసెస్ కానీ, బాగా షుగర్ కంటైనింగ్ జ్యూసెస్ ఉన్నా సరే వాటి వల్ల పాసిపోయడం ఎక్కువయ్యి ఇంకా డిహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి.